హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఒక రెసిపీ చూద్దాం వచ్చేసాను. అదేంటంటే జనరల్గా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్కి ఏమవుతుందంటే ఉరద్దాలు నానబెట్టుకొని దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి దాన్ని గ్రైండ్ చేసుకుని ఇడ్లీ రవ్వ సోప్ చేసి అది ఫుల్ డే ఫార్మేట్ చేసి నెక్స్ట్ డే కదా ఇడ్లీ వేసుకుంటాము. నేనేంటంటే వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు ఇన్స్టెంట్ ఉరద్దాలు పౌడర్ తయారు చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చూపించాను కదా మేడం. ఇంకా ప్రాసెస్లో వెళ్దామా? ఇన్స్టెంట్ ఉరద్దాల్ ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇన్స్టెంట్ ఉరద్దాల్ ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాస్ ఉరద్దాల్, పోహా, పించ్ ఆఫ్ ఫెనుగ్రిక్ సీడ్స్, అలాగే ఇడ్లీ రవ్వ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆ స్టవ్ వేడెక్కిపోయిన తర్వాత ఈ ఉరద్దాలు ఉంటుంది దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటాము. అలాగే దీంట్లో కొంచెం ఫెనుగ్రిక్ సీడ్స్, పోహా. వీటిని ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే ఇది పౌడర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే తొందరగా పురుగులు రాకుండా ఉంటుంది. పురుగులు వచ్చేస్తుంది కదా, ఇది ఎందుకు ఫ్రై చేస్తున్నానని మీ డౌట్ మీకు రావచ్చు. పౌడర్ చేసినప్పుడు ఎక్కువ ఇది వాడకపోతే పురుగులు వచ్చేస్తుంది కదా, ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే పురుగులు పట్టకుండా ఉంటుంది అన్నమాట. నేనైతే ఇంట్లో ఇడ్లీ రవ్వ వాడుతున్నాను. మీకు ఈ పౌడర్ చేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది కదా. ఇన్స్టెంట్గా కావాలి అంటే మాత్రం మన ఉప్మా రవ్వ సూజీ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, మార్నింగ్ మీరు లేచిన వెంటనే అది వేసేసుకొని దానిలో సూజీ వేసేసి కొంచెం కర్డ్ వేసేసి 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఇంక ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కూల్ డౌన్ అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ వేసుకుందాము, పౌడర్ రెడీ చేసుకుందాము. ఇది కూల్ డౌన్ అయిపోయింది అనమాట. దీన్ని మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు పౌడర్ తయారు చేసుకుందాము. ఇది పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం మనం జల్లించుకుందాం అనమాట, ఎందుకంటే అక్కడక్కడ రవ్వ అది ఉన్నా కూడా ఇడ్లీకి బాగోదు కదా. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంత రవ్వ వచ్చేసింది. దీన్ని ఇంకా పడేసేసుకోవడం. నేనైతే సూజీ రవ్వ వేస్తున్నాను దీనికి. దీన్ని ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగుంటుంది చూడటానికి. మీకు అర్జెంట్ లేదు అంటే మామూలు ఇడ్లీ రవ్వ కూడా వాడుకోండి. సాల్ట్, అలాగే కొంచెం కర్డ్. సూజీ రవ్వ ఉప్మా రవ్వ వేస్తే కర్డ్ వేయాలన్నమాట. మామూలు ఇడ్లీ రవ్వ అయితే కర్డ్ అవసరం లేదు. చూసుకుంటూ బ్యాటర్ మిక్స్ చేసుకోండి. వాటర్ అవసరం అయితే వాటర్ కూడా కలుపుకోవాల్సి వస్తుంది కదా. నాకైతే కొంచెం వాటర్ అవసరం పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ ఉరద్దాల్ ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని మొత్తం మిక్సీ పెట్టుకున్నాం. దీనిపైన లిడ్ పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం, రెస్ట్ ఇద్దాం దీనికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆఫ్టర్ 30 మినిట్స్ ఫుల్ బ్యాటర్ ఫార్మేట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లలో వేసుకుని ఇడ్లీలు పెట్టుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇన్స్టెంట్ ఉరద్దాలు ఇడ్లీ రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇడ్లీ ఇన్స్టెంట్ ఉరద్దాల పౌడర్తో చేసిన ఇడ్లీ ఎంత యమ్మీగా ఉంది, ఎంత ఫ్లఫీగా ఉందో కదా. మీరు కూడా ఇలా ఈజీగా ప్రాసెస్ తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ కమెంట్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.